విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా ఎంపీ కేశినేని శివనాథ్ దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఎంపీకి అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రానున్న బడ్జెట్ సమావేశాలలో రాష్ట్రానికి మేలు జరగాలని, నిధుల కేటాయింపు ఎక్కువగా జరగాలని అమ్మవారిని వేడుకున్నట్టు ఎంపీ కేశినేని చిన్ని చెప్పారు. కృష్ణా పుష్కరాల నాటికి ఇంద్రకీలాద్రిపై సకల సౌకర్యాలు సమకూరేలా కృషి చేస్తానని తెలిపారు. धर्मं पालयसि इञ्जं पालयसि धर्मं पालयसि धर्मं 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 त्वं धृत्या धृत्या च धृत्या धृत्या न च निजमे न च निजमे न च निजमे सवैराघव ఉదయం అమ్మవారిని దర్శించుకుని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. రేపు రాబోయే బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి చక్కగా న్యాయం జరగాలి. అన్నిటికన్నా ముఖ్యంగా అమ్మవారి ఆశీస్సులతో అమ్మవారికి దర్శనానికి వచ్చే భక్తులకి సకల సౌకర్యాలు కలిగే విధంగా రేపు రాబోయే పుష్కర సమయానికి అమ్మవారి భక్తులకు అందరికీ కూడా తిరుమలలో లాగా వైకుంఠ కాంప్లెక్స్ అట్లా ఏ విధంగా ఉందో అదేవిధంగా అమ్మవారికి కాంప్లెక్స్ క్యూ కాంప్లెక్సే కాదు భక్తులు కూర్చునే విధంగా వసతులు ఉండాలి అని ఇటువంటివన్నీ కోరుకుని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. తప్పక అమ్మవారి ఆశీస్సులతో అమ్మవారి గుడికి వీటన్నింటినీ సాధించడమే కాకుండా రాష్ట్రం సుభిక్షంగా ఉండేటట్లు పార్లమెంట్లో చక్కటి బడ్జెట్ రూపొందిస్తా దాంట్లో రాష్ట్రానికి మరిన్ని నిధులు వచ్చే విధంగా ఉండాలని కోరుకుంటూ జరుగుతుంది. కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో అమరావతిలో ప్రాంతమైన విజయవాడలో ఉన్న అమ్మవారి ఆలయం మరింత శోభగా ఉండే విధంగా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.